నమస్కారం. సత్య టీవీ వార్తలకు స్వాగతం. పల్నాడు జిల్లాలో ప్రకృతి వ్యవసాయానికి సరికొత్త ఊపిరిచ్చే దిశగా జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా గారు అడుగులు వేస్తున్నారు. రసాయన రహిత సాగుతోనే రైతులకు లాభసాటి ఆదాయం, ప్రజలకు ఆరోగ్యకరమైన ఆహారం అందుతుందని ఆమె స్పష్టం చేశారు. శుక్రవారం రాజుపాలెం, బెల్లంకొండ మండలాల్లో పర్యటించిన కలెక్టర్ ప్రకృతి వ్యవసాయ నమూనాలను స్వయంగా పరిశీలించారు. అంతేకాకుండా జిల్లాలోని ప్రతి అంగన్వాడీ కేంద్రంలోని న్యూట్రీ గార్డెన్లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. పల్నాడు జిల్లాలో ప్రకృతి వ్యవసాయాన్ని బలోపేతం చేసేందుకు జిల్లా యంత్రాంగం నడుం బిగించింది. జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా రాజుపాలెం, బెల్లంకొండ మండలాల్లో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా రాజుపాలెం మండలంలో జ్యోతి నాగేశ్వరరావు సాగు చేస్తున్న సూర్యమండల నమూనాను ఆమె పరిశీలించి వనరుల వినియోగాన్ని అభినందించారు. మహిళల ఆర్థిక సాధికారతతో పాటు కుటుంబ పోషకాహార భద్రతలో ప్రకృతి వ్యవసాయం కీలకమని కలెక్టర్ పేర్కొన్నారు. బెల్లంకొండ మండలంలో షేక్ హజ్రాబీ నిర్వహిస్తున్న న్యూట్రీ గార్డెన్ సిరి కల్చర్ నమూనాలను ఆమె సందర్శించారు. సాగు ఖర్చులు తగ్గించుకుంటేనే ప్రకృతి సిద్ధమైన ఎరువులతో అధిక దిగుబడులు సాధించడంపై రైతులకు పలు సూచనలు చేశారు.